ఉద్యోగస్తులందరికీ కూడా మీకు టెన్షన్గా పెన్షన్ వస్తుంది రిటైర్ అయిన వాళ్ళకి. అలాగే రిటైర్మెంట్ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అదే రోజు అన్నీ కూడా చేసి వారికి రావాల్సిన డబ్బులు కూడా ఇస్తామని చెప్పి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతం ఇచ్చి మీ అందరినీ గౌరవిస్తామని ప్రజల మధ్యన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఎక్కింది. ఇవాళ ఉన్న ఉద్యోగస్తుల గొప్పతనం ఏంటంటే ఉద్యోగస్తులతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. అది ప్రభుత్వాలు గుర్తించాలి. ఇంతకుముందు గతంలో కూడా 2 ప్రభుత్వాలు ఓడిపోవడానికి గత ప్రభుత్వము చిన్న ఓటు పర్సంటేజ్ కూడా మరీ లెక్క పెట్టాల్సినంత పరిస్థితి లేకుండా మినిమం పర్సంటేజ్తో ఓడిపోయింది అంటే అక్కడ ఉద్యోగస్తుల సపోర్టు గత ప్రభుత్వానికి లేకపోవడం అనేది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుర్తించాలి.